నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నుండి 5, 6 గేట్ల ద్వారా పెన్నా నదికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీటిని విడుదల చేసి గంగమ్మకు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, జలాశయం సామర్థ్యాన్ని తొలుత అనుకున్న దానికన్నా 77 టీఎంసీల సామర్థ్యం వరకు పెంచినప్పటికీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా 74 టీఎంసీల సామర్థ్యం వరకు నీటిని నిల్వ చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. కృష్ణానది నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమ, నెల్లూరుకు నీటి నిల్వకు అవకాశం ఏర్పడిందన్నారు. ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. नमस्कारं समर्पयामि। ओम गंगायै नमः, ओम गोदावर्यै नमः, ओम राकायै नमः, वावे गोपतटाकायै नमः। ओम त्रिवन्ते राजावरणार्मन्ते भगवते द्रवे समुद्र पर्यन्ताय एकराणिदे हर पार्वदेवतये हर हर महादेव हर। ఇరిగేషన్ ప్రాజెక్టుల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సోమశిల ప్రాజెక్టుని 78 టీఎంసీలకి నిర్మాణం చేసిన పైన ఉన్నటువంటి కడప జిల్లాలో, అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా అనుసంధానం కావాలి. కాబట్టి మనం ఎప్పుడు 74 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని పైన వచ్చిన నీటిని కిందకు వదిలేటువంటి విధానం ఉంది. చాలా కాలం 68 టీఎంసీలకి నిలిపాం, తర్వాత 70, 72 ఇట్లా పెంచుకుంటూ వచ్చాం. ఈరోజు 74 టీఎంసీలు అయింది. దీన్ని ముందే అధ్యయనం చేశారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ
ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ రామానాయుడు గారు, ఇరిగేషన్ అడ్వైజర్లు, ఈఎన్సీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా కృష్ణా జలాలు వాటి పరివాహక ప్రాంతాల్లో అధికంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నీటిని మనం రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అని చెప్పి మొదటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని శ్రీశైలం జలాశయం దగ్గర నీటిని విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడే ఆ స్పాట్లోని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు మీరు కృష్ణానది పరివాహక ప్రాంతంలో శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్, వీటన్నిటినీ మనం ఏర్పాటు చేసుకుంటూ పోయే క్రమంలో రాయలసీమ, నెల్లూరు జిల్లాల యొక్క నీటి వనరులను కూడా మనం నింపుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. దీనికి మీరందరూ కూడా సమాయత్తం కండి అనేది చెప్పడం జరిగింది. చెప్పిన రోజు నుంచి ఇరిగేషన్ అధికార యంత్రాంగం అంతా దీన్ని నిదానంగా కొద్దిగా నీటిని నిల్వ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనకి మళ్ళీ అక్టోబర్, నవంబర్